భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ దేవాలయాలు వెళ్ళినా ఒక గర్భాలయము ముందర మహామండపం ఉంటుంది, వెనుక స్థలం తక్కువ ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానముల పూర్వ కార్యనిర్వహణాధికారి శ్రీ పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్ పివిఆర్కే ప్రసాద్ గారిని ప్రత్యేకంగా మేము ఆయనను తీసుకొచ్చి హనుమంతుడు మరి మధ్యలో ఉన్నాడు, శివావతారం అని చెప్పి దర్శనము చేసుకున్న భక్తులందరికీ ఇంకా ఎక్కువ ఫలాలు రావాలి అంటే ఏం చేయాలి అనే రీసెర్చ్ జరిపి హనుమంతుడికి ఇక్కడ చూడండి తూర్పుకు ఎంతైతే స్థలం ఉంటుందో దక్షిణానికి అంత స్థలం ఉంటుంది, ఉత్తరానికి అంత స్థలం ఉంటుంది, పశ్చిమానికి అంత స్థలం ఉంటుంది, మధ్యలో హనుమంతుడు ఉంటాడు. ప్రకృతి ఒడిలో పవన సుతుడు అంటే హనుమంతుడు ఇక్కడ స్వయముగా వెలసినటువంటి మూర్తి దగ్గర తూర్పుకు గాని దక్షిణముకు గాని ఉత్తరముకు గాని పశ్చిమముకు గాని నలు దిశల ఏమున్నదమ్మా పెద్ద అరణ్యం ఉంది. ఉందా చూడు, 4 దిక్కుల అరణ్యం ఉందా? బంగ్లాలు కనిపిస్తున్నాయా? ఆ అరణ్యంలో ప్రాణాన్నిచ్చే మన శరీరానికి ప్రాణాన్నిచ్చేటువంటి కొన్ని వేల లక్షల మూలికలు ఉన్నాయి, ఔషధాలు. ఒక్కొక్క మూలిక శ్వాస దగ్గర పెడితే పోయిన ప్రాణం వచ్చేటువంటి సంజీవని మూలికలు కూడా ఉన్నాయి. అటువంటి మధ్యలోనే హనుమంతుడు కూర్చున్నాడు. ఈ స్వామి పేరు ఏం పేరమ్మా? సహకార ఆంజనేయ స్వామి. అంటే ఏంటి? సహకారం అంటే ఏంటి? హెల్ప్, సహకారం చేసేటువంటి వాడు. ఎవరు పెట్టిరు పేరు? కొన్ని కోట్ల మందికి ఎంతో మందికి సహకారం చేసినటువంటి దేవుడు కాబట్టి సహకార ఆంజనేయ స్వామిగా వెలుగు పొందుతున్నటువంటి హనుమంతుడు. కేవీడి శర్మ గారు తిరుమల తిరుపతి దేవస్థానాల 1000 కాళ్ళ మంటపము సలహాలు ఇచ్చినటువంటి అప్పటికే 99 సంవత్సరాలు ఉండే, ఇప్పుడు ఆయన శివైక్యం చెందినాడు. ఆ కేవీడి శర్మ గారు ప్రత్యేకంగా అష్టదిగ్బంధన బాలాలయ మహాసంప్రోక్షణ నిపుణులు, వారు సుప్రసిద్ధ వాస్తు పండితులు. వారితోని అన్నీ కూడా అంగుళ మంగళం కొలతలుండి హనుమంతుడు స్వయంభుగా వచ్చినాడు. ఇక్కడ ప్రతిష్ఠ చేసిన మూర్తి కాదు. చుట్టూ దట్టమైన అరణ్యం ఉండడం, తర్వాత హనుమంతుడికి నైరుతిలో కోరిన కోరికలు తీర్చేటువంటి యొక్క పురాతన వృక్షశాస్త్ర నిపుణుల ప్రకారం 2000 సంవత్సరాల నాటి మర్రి చెట్టు ఉండడము, అక్కడ కోరిన కోరికలు తీరడానికి ముడుపులు కట్టడము, హనుమంతుని శిఖరానికి చక్కగా వెనుక భాగంలో సత్యనారాయణ స్వామి శిఖరం ఉండడము, అక్కడి నుంచి నైరుతికి రామశిఖరం ఉండడము, ఒకటేసారి త్రిశిఖర దర్శనం అవుతుంది. ఇక్కడ ఒకటేసారి 3 శిఖరాల దర్శనం అవుతుంది. తర్వాత శివావతారమైనటువంటి హనుమంతుని దగ్గర కొన్ని లక్షల మంది దంపతులు ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకుంటారు. అంటే ఒకేసారి శివుడి పూజ విష్ణువు పూజ జరిగే ఏకైక స్థలం కాబట్టి ఇంత గొప్ప పవిత్రమైన స్థలంలో హనుమంతుని పూజ చేసినటువంటి అందరికీ శుభం కలగని, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభం కలగని. జయ శ్రీరామ్, జయ హనుమాన్.